నాంపల్లి మండల పరిధిలోని నేరెళ్లపల్లి గ్రామ పంచాయతీలో గురువారం ఉదయం సుమారు 11:30 ప్రాంతంలో దొంగతనం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లినట్లయితే నేరెళ్లపల్లి గ్రామ పంచాయతీలోని ఆకర్ రామస్వామి యాదమ్మ దంపతులు వ్యవసాయ కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తుంటారు. ఎప్పటిలాగే గురువారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం పంట పొలాలకు వెళ్లిన సమయంలో పకడ్బందీ ప్రణాళిక ప్రకారం ఎవరి లేని సమయంలో ఇంట్లోకి చొరబడి ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాను ధ్వంసం చేసి బీరువాలో ఉన్నటువంటి నగదు 2,25,000 రూపాయలు, 3 తులాల బంగారం పుస్తల తాడు, 30 తులాల వెండి పట్ట గొలుసులు చోరీ అయినట్లు కుటుంబ సభ్యులు సత్య న్యూస్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని నేరెళ్లపల్లి గ్రామ పంచాయతీలో శుక్రవారం ఉదయం సుమారు 11:30 గంటల ప్రాంతంలో దొంగతనం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లినట్లయితే నేరెళ్లపల్లి గ్రామ పంచాయతీలోని ఆకర్ రామస్వామి యాదమ్మ దంపతులు వ్యవసాయ కూలి పనిచేస్తూ జీవనం కొనసాగిస్తుంటారు. ఎప్పటిలాగే గురువారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం పంట పొలాలకు వెళ్లిన సమయంలో పకడ్బందీగా ప్రణాళిక ప్రకారం ఎవరు లేని సమయంలో ఇంట్లోకి చొరబడి ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాను ధ్వంసం చేసి బీరువాలో ఉన్నటువంటి నగదు 2,65,000 రూపాయలు, 3 తులాల బంగారం పుస్తల తాడు, 30 తులాల వెండి పట్ట గొలుసులు చోరీ అయినట్లు కుటుంబ సభ్యులు సత్య న్యూస్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ వ్యవసాయ పనుల నిమిత్తం అప్పుగా తెచ్చిన రూపాయలు చోరీకి గురి కావడంతో వారు కంటతడి పెడుతూ సత్య న్యూస్కు చెప్పి బోరున విలపించారు. నేరెళ్లపల్లిలో గురువారం జరిగిన చోరీ సంఘటనపై నాంపల్లి సిఐ అనంతుల నవీన్ కుమార్ను వివరణ కోరగా దొంగతనం జరిగిన మాట వాస్తవేనని, బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పైనుండి తీసిరా అది ఏమేమి పోయినా మొత్తం 265 క్యాష్ ఉంది కదా, మా అమ్మది పుస్తల తాడు ఉంది, 3 తులాలు ఉంటుంది, 30 తులాలు గొలుసు డబ్బులు 2,65,000 2,70,000 5,000 తీసాను, మందు తీసాను 5,000, 265,000. మేము కూడా మధ్యాహ్నం రావాల్సి ఉండే గుండెపల్లి మా పెద్దమ్మ పోవాలనుకున్నాం. మా బావలకు ఫోన్ చేసి ఇలాగ అందరం కలిసిపోవాలనుకున్నాం. బయట గేట్ ఓపెన్ చేసి ఉండేసరికి వాళ్ళు వచ్చి ఇట్లా బీరో తాళగేట్ తీసి అంటే మీరు తొందరగా రావాలని అంటారు, మనది కూడా తీస్తారని నేను అన్నా. లేదంటే నిజంగా అనగానే మేము వచ్చినాం. చూసేసరికి అంతా ఓపెన్ చేసి పెట్టారు. వాళ్ళు మనకు ఫోన్ చేసింది 12:30కి చేసారు, మేము 8:30కి వెళ్ళిపోయినాం. చెప్పండి, ఏం పేరు మీ పేరు? నా పేరు రాజు అన్న. రాజు నేరెళ్లపల్లి గ్రామం, నాంపల్లి మండలం, నల్గొండ జిల్లా. ఎర్లీ మార్నింగ్ పొద్దుగాల పొలం పనికి పోయినాం 8:30కి. ఎవరు లేని సమయంలో 11:30 సమయంలో ఎవరో గుర్తు వ్యక్తులు వచ్చి ఇంటికి వచ్చి బీరువా తాళం బలగొట్టి ఇల్లు తాళం బలగొట్టి అందులో ఒక 2,65,000 నగదు ఉంది, ఒక 3 తులాలు పుస్తల తాడు ఉంది మా అమ్మది, ఒక 30 తులాల పట్ట గొలుసులు ఉన్నాయి. ఎవరు లేని సమయంలో వచ్చి ఎత్తుకొని పోయారన్న. ఇంకా పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ కూడా చేసారు, ఎఫ్ఐఆర్ కూడా అయింది. మేము కష్టపడి సంపాదించిన సొమ్ము కాబట్టి మా డబ్బు మాకు తిరిగి ఇస్తే బాగుంటుంది. దాని మీద కొంచెం పోలీసులు కానీ మంచిగా దృష్టి పెట్టి మా డబ్బు మాకు తిరిగి ఇచ్చేయాలని మనం సార్. మీ అందరికీ నమస్కారాలు చేస్తున్నా సార్. మేము ఒక్కరోజు కూడా ఇంటికాడ ఉండకుండా చేసుకున్నాం పైసలు సార్. మమ్మల్ని ఇబ్బంది పెట్టి బాగా చేసిపోయారు సార్. మీకు దండం పెడుతున్న అందరికీ నమస్కారం.